సింహం వారికి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి లాభస్థానంలోకి వస్తున్నాడు. అంటే మీ యొక్క రాశ్యాధిపతి అనుకోండి, లగ్నాధిపతి అనుకోండి, మిథున రాశిలోకి జూన్ 15 నుంచి జూలై 15-16 తారీఖుల వరకు అక్కడ ఉంటాడు. 15 to 15 అనుకోండి. ఇప్పుడు మీకు ఈ రాశ్యాధిపతి లాభంలోకి రావడం వల్ల రెండు ఫలితాలు ఉంటాయి అక్కడ. మరియు 12లో శుక్ర గురువులు ఉన్నారు, మరియు ఏకాదశంలో బుధుడు కూడా రవితో పాటు ఉంటే 23వ తేదీకి ఆయన కూడా వచ్చి 12లో చేరుతూ బాగా మనకి అష్టమంలో శని, అష్టమ శని, సప్తమ రాహు, దశమంలో భాగ్యస్థానంలో ఉండేటువంటి కుజుడు కూడా దశమంలోకి మారుతాడు ఈ నెల. మరి ఈ రవి యొక్క సంచారం ఇలా ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ కాంబినేషన్ అంటే ఈ సింహము వారికి లాభంలో ఉండేటువంటి రవి వ్యాపార సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఆటంకాలు కలుగుతూ లాభసాటిగా ఉండేటువంటి కొన్ని ఫలితాలు కూడా వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఉండేటువంటి 12లో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఇన్వెస్ట్మెంట్కి ఒక మంచి శుభసూచకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాగే కాకపోతే ఇక్కడ గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఏదైనా ఫ్రాడ్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేటువంటి చూసుకోండి. లగ్నంలో ఉన్నటువంటి కేతు ఏదైతే ఉందో ఇన్ని రోజులు మీరు పనులన్నీ కొంత ఆగిపోయినట్టుగా, కొంత స్ట్రక్ అవుతున్నట్టుగా ఉన్నటువంటి సందర్భాలన్నీ కూడా కొంతవరకు ఇక్కడ నుంచి కొంత రిలీఫ్ అనేటువంటిది లభించనుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ అష్టమ శని ఏదైతే నడుస్తుందో ఈ అష్టమ శని ప్రభావం కూడా తగ్గుతుంది ఎప్పుడైతే లాభంలోకి వస్తాడో. శని యొక్క గురువు యొక్క దృష్టి కూడా శని మీద ఉందో కాబట్టి డోంట్ వరీ. ఇక మీరు వ్యాపారంలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ మరియు మార్కెటింగ్ సంబంధించినటువంటిది, ఆరోగ్యానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషయాలలో కాస్త మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటే లాభాలు వస్తాయి కానీ కొంచెం, ఎందుకంటే తన కేతు ఎనర్జీస్తో లాభంలో ఉండేటువంటి రవి యొక్క సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మీరు కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకున్నట్లయితే అన్ని విధాలుగా ఉంటుంది. గ్రహాలు మన జన్మజాతకంలో కూడా ఏదైనా కలయిక ఉంది అనుకోండి, ఉదాహరణకి కలయికని యోగము అంటారు. ఆ యొక్క కలయిక అది ఏ గ్రహం అయింది, అది వెళ్ళి ఏ రాశుల్లో ఉంది, ఆ రాశ్యాధిపతి ఎవరు, ఇది చాలా ముఖ్యం. ఒక రాశిలో ఒక గ్రహం ఉన్నప్పుడు అక్కడ 3 విషయాలు అది చెప్తుంది. ఒకటి, రాశిలో ఉన్న గ్రహంతో రాశ్యాధిపతి ఆ రాశికి ఎవరైతే అధిపతి ఉంటారో ఆ యొక్క గ్రహంతో కలిసినట్టు ఒక రాశిలో గ్రహం ఉందంటే. అలాగే నక్షత్రం, అది ఏ నక్షత్రంలో ఉంది ఆ గ్రహం, ఇలాగ నక్షత్ర ఫలితము రాశి ఫలితము 2 వస్తాయి. ఇది ఒకటే కాకుండా మనకి కొన్నిసార్లు 2-3 గ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి. అలా 2-3 గ్రహాలు కలిసినప్పుడు ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇది యోగంగా భావిస్తారు. యోగము అంటే కలయిక. ఈ యోగం వల్ల మీకు ఏం ఫలితం వస్తుంది, ఈ గ్రహం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు మీకు ధనం వస్తుందా, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయా, అన్నదమ్ములతో బాగుంటుందా, లేకపోతే ప్రాపర్టీ వైజ్గా బాగుంటుందా, బాగా ఆస్తిపరుడు అవుతాడా, విద్యాపరుడు అవుతాడా, లేకపోతే మంచి సంతానం కలుగుతారా, లేకపోతే కాంపిటీషన్లో స్పోర్ట్స్లో బాగా రాణిస్తారా, మంచి జీవిత భాగస్వామి వస్తుందా, ఎర్లీగా వివాహం అవుతుందా, లేకపోతే లేట్గా వివాహం అవుతుందా, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువగా ఉంటాయా, అంటే యాక్సిడెంట్స్ అవి ఎక్కువగా ఉంటాయా, తండ్రి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది, అదేవిధంగా ఉద్యోగంలో మంచి ఉద్యోగంలోకి వెళ్తాడా, లేకపోతే లాభాలు బాగా సంపాదిస్తాడు, అనవసరం ఖర్చులు వ్యసనాలకు గురవుతాడు అనేది గ్రహము అది లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉందో చూసి చెప్పుకోవాలి. ఇందులో శుభగ్రహాలు, సహజ శుభగ్రహాలు, సహజ పాపగ్రహాలు అంటారు, క్రూర గ్రహాలు అంటారు. సహజ శుభగ్రహాలు అంటే ఏమిటి? గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు, ఇవి సహజంగా ఉండే శుభగ్రహాలు. ఇందులో మళ్ళీ ఏవైనా వెళ్ళి ఈ గ్రహాల్లో ఏదైనా నీచబడి పాపగ్రహాలతో అది కూడా పాప అయిపోతుంది. అదేవిధంగా క్రూర గ్రహాలు ఏమిటి?
రవి అర్ధపాపిగా చెప్తారు. అంటే ఒకవైపు శుభ ఫలితాలు ఇస్తాడు, కొంత క్రూరమైన ఫలితాలు ఇస్తాడు. రవిని వదిలిపెట్టేస్తే కుజుడు, రాహు, కేతు గుర్తుపెట్టుకోండి. ఇవి కుజ, రాహువు, కేతువు నీచపడినటువంటి గ్రహము ఇట్లా ఉంటాయన్నమాట. ఈ గ్రహాలన్నీ కూడా కాస్త పాప ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. శని కూడా చెప్పాలంటే, సాటర్న్ కూడా. అయితే ఈ లగ్నానికి శుభుల పాపుల, పాపగ్రహం కూడా శుభుడైతే శుభ ఫలితాన్ని ఇస్తాడు, శుభగ్రహం కూడా పాపగ్రహాలతో పాప ఫలితం ఇస్తాడు. ఈ యొక్క కీన్ అబ్జర్వేషన్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి, వివాహం విషయం అనుకోండి, లేకపోతే వ్యాపారం అనుకోండి, లేనట్లయితే ఒక వాహనం తీసుకుందాం అనుకుంటున్నారు, ఒక గృహం తీసుకుందాం అనుకుంటున్నారు. ఈ గ్రహాల కలయిక యోగంలో మీకు నడిచేటువంటి మహాదశ, అంతర్దశ గుర్తుపెట్టుకోండి. మహాదశ లేదా అంతర్దశలు ఏం నడుస్తున్నాయి, ఈ గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని క్రోడీకరించుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని ఒక అనాలిసిస్ చెప్పేదే ఆస్ట్రాలజీ. అంతేగాని ఏదో చిన్న చిన్న విషయాలు పట్టుకొని ఏనాడు నడుస్తున్నాడు అందుకే ఇలా ఉంది, కాలసర్ప యోగం ఉందండి, అసలు కాలసర్ప యోగాన్ని జన్మజాతకానికి అప్లై చేయొద్దు. కాలానికి సంబంధించిన అప్లై చేసుకోవాలి. కాలంలో ఎలాంటివి జరుగుతాయి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, 170 మంది దేశ నాయకుల జాతకాల్లో కాలసర్ప యోగం ఉంది, మెగాస్టార్ చిరంజీవి కూడా ఉందని చెప్పాను. కాబట్టి ఇవి కాదు. జనరల్ సర్పదోషం వేరు, అంటే రాహుతో కలిసి ఉన్న గ్రహాలు, లేకపోతే కుజుడు రాహు వెళ్ళి కుజరాశుల్లో కానీ, రవి రాశుల్లో కానీ, లేకపోతే చంద్రరాశుల్లో కానీ ఉండేటువంటి ఫలితాలు, లేదా ఆ గ్రహాలతో ఉండేటువంటి రిజల్ట్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఫలానా ప్లానెట్ అలా ఉంది అనగమ్మో ఇదేదో యోగం, ఇదేదో అయిపోతుందని భయపడకండి. ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జాతక చక్రంలో ఉండే గ్రహస్థితి ఎలాగున్నా మీ పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మల వల్ల మంచి కాంబినేషన్ వస్తుంది. మనకు తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని బ్యాడ్ కర్మల వల్ల బ్యాడ్ కాంబినేషన్స్ ఏర్పడుతుంటాయి, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సందర్భాలలో మీకు మంచి ఫలితాలు రావాలంటే ఒకటే మార్గం, లలిత అమ్మవారి యొక్క ఆరాధన లేదా మీ ఇష్టదైవ ఆరాధన, నిత్యము దేవతారాధన చేయడం చేస్తూ ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, నిత్య దేవతారాధన నిత్యము ప్రతి సంవత్సరానికి 6 నెలలకు ఒకసారైనా క్షేత్ర దర్శనం చేసుకోవడము, మీ ఇంటికి దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి నిత్యము వెళ్ళి రావడం, ఆ వైబ్రేషన్స్ మీకు ఉండేటువంటి ఏదైతే నెగటివ్స్ ఉంటాయో ఆ నెగటివ్స్ అనేవి కంప్లీట్గా పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. సో 2 గ్రహాలు కలిసినా, ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నా, ఏ నక్షత్రంలో ఉన్నా దానివల్ల ఒక యోగం పడుతుంది. దీన్ని బట్టి మీ డెసిషన్స్ తీసుకుంటుండాలి. మీ జీవితంలో ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఫలానా నక్షత్రంలో పుట్టాము, సహజంగా ఒక జాతకం చూసినప్పుడు చిన్నప్పుడు చూసేది ఏంటి, బాలారిష్టాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దశలు బాగాలేవా, అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చే ఉన్నాయని చూస్తాం. దాని తర్వాత వీళ్ళు ఎదుగుతున్న కొద్దీ వీళ్ళు ఏ దిశలో, అంటే ఏ ఎడ్యుకేషన్ చేస్తే వీళ్ళ లైఫ్ బాగుంటుంది, వీళ్ళకి ఏ సమయంలో సెటిల్మెంట్ ఉంది, ఎందులో సెటిల్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా 4వ భావాన్ని 2వ భావాన్ని చూసుకొని చెప్పేటువంటి అంశాలు. అంతేగాని కేవలం ఏదో ఏనాడు నడుస్తుంది, ఏదో కేవలం ఒక సర్పదోషం ఉందని అంత అంటే పిచ్చి పిచ్చిగా భయపడ్డం కాదు. ఇందులో మనకి తెలియకుండానే కొన్ని స్వయంకృప అపరాధాలు చేస్తూ ఉంటాం. అలాగా వాస్తులో దోషం ఉన్న ఇంట్లో ఉంటాం, అప్పుడు జాతకంతో సంబంధం లేదు, వాస్తు దోషం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వాస్తు దోషం ఉన్నటువంటిది ఒకటి. 2వ విషయం ఇక్కడ గమనించినట్లయితే, ఈ యొక్క విషయంలో ప్రధానంగా ఏంటంటే, మీరు ఈ వాసుదోషంలో కూడా నైరుతి దోషం లేకుండా చూసుకుంటూ ఉండండి. సో మహాదశలు ఏదైనా నడుస్తున్నాయి, అంతర్దశల ఫలాలు నడుస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడము, ఆ గ్రహాలకి సంబంధించి మీకు ఏ మహాదశ నడుస్తుందో, అంతర్దశ నడుస్తుందో ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.